ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళ యొక్క నిర్లక్ష్యంగా వైద్య వృత్తిని చేయటం వల్ల ఈ ఇద్దరు బాబులకి కూడా ప్రమాదం జరిగితే 2 కాళ్ళు మోకాళ్ళు ఇవి చూడండి ఎట్లా పోయినాయి. ఇది ఫెయిల్. ఈ మోకాలు చెప్ప ఇక్కడ సర్జరీ చేశాడు, ప్లేట్ వేసాడు, కాలు వంకర పోయింది. ఇది ఇతను కూడా ఇటుపక్కన నాన్న డాక్టర్ని దేవుడిగా నమ్మి వైద్యం చేయించుకుంటాం. అలాంటి డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఇద్దరు మోకాళ్ళు సేమ్. వృత్తిపరంగా వాళ్ళు ఏదైనా ల్యాప్సెస్ ఉండుంటే వాళ్ళ మీద చర్యలు చేపట్టమని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా వాళ్ళ మీద అన్నింటినీ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆ యొక్క వైద్యపరంగా ప్రభుత్వంతో సహాయం చేపిస్తుంతో పాటు మళ్ళీ అది రెక్టిఫై చేయించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు ధైర్యాన్ని కల్పిస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. యాక్సిడెంట్ అయ్యి పడిపోయారండి, ఆటో గుద్దితే పడిపోయారండి. పడిపోయిన తర్వాత ఏలూరు ప్రభా హాస్పిటల్ తీసుకెళ్ళామండి. అక్కడ సర్జరీ చేశారండి. చేసిన తర్వాత మళ్ళీ అది రాడ్ తీపిచ్చామండి. తీపిచ్చిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోయిందండి కాలు. నడవడం కూడా ఇబ్బంది అయిపోతుందండి. అడగలేదండి. మామూలుగా వేరే చోట తీసుకెళ్తే ఆపరేషన్స్ కరెక్ట్గా చేయలేదు, కరెక్ట్గా చేస్తే అలా వచ్చేది కాదని చెప్పేసి అన్నారండి. చాలా చోట్ల తిప్పామండి. డాక్టర్ గారు కరెక్ట్గా చేయలేదని చెప్పారండి. చిన్న మామూలుగా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మామూలుగా సెట్ అయిపోద్దామా అని చెప్పేసి అన్నారండి. తర్వాత వెళ్ళినప్పుడు ఇంకొక అతను సేమ్ అదే హాస్పిటల్ అండి. ఇద్దరికీ అలాగే అయిందండి. ఈ పిల్లోడికి తర్వాత ఉండగా ఇంకా లోపలికి ఇది 3వ సంవత్సరం జరుగుతుందండి. ఆరోగ్యశ్రీ మీదండి. ట్యాబ్లెట్లకి వాటికి మనం సొంతగా పెట్టుకున్నామండి. మామూలుగా ఆపరేషన్ మాత్రం వాళ్ళు పెట్టుకున్నారండి. For more videos like this, subscribe Big TV channel.